నమః. వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? అరే అమ్మా వినిపిస్తుంది సార్. అది నాది ప్రాబ్లం ఉంది. ల్యాప్టాప్ కట్టేశాను, ట్యాబ్లోకి వచ్చాను. వినపడుతుంది కదండి? హరేనమ్మా. సార్ హరే. ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చింది ఆఫీస్. హరే శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. దేవం నారాయణం నత్వా దేవం నారాయణం నత్వా దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం సర్వదోష వివర్జితం సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురుశ్చాన్ పరిపూర్ణం గురుంచాన్ పరిపూర్ణం గురుంచాన్ గీతార్థం వక్ష్యామి లేశతః గీతార్థం వక్ష్యామి లేశతః గీతార్థం వక్ష్యామి లేశతః సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః తేన విఘ్నాః ప్రణశ్యంతి సుతః. అధ్యాయము 7వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఎన్నో శ్లోకం అండి? 17 17 అవినాశితు అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి येन सर्वमिदं ततं ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య 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 కశ్చిత్ కర్తుమర్హతి న కచ్చిత్ కర్తుమర్హతి న కచ్చిత్ కర్తుమర్హతి. వెనకటి శ్లోకంలో అనేక విషయాలను చెప్పారు. నాసతో విద్యతే భావ అనే శ్లోకంలో చెడు పనికి మంచి ఫలితం లేదు, మంచి పనికి చెడు ఫలితం లేదు అనే విషయాన్ని వెనకటి శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకానికి వేరే వాళ్ళు ఏ విధంగా అపార్థం చేస్తారు అనే దాన్ని వివరించి దాన్ని నిరాకరించి ఆ విశ్వం సత్యం అనే ఒక విషయాన్ని కూడా స్థాపించారు. జగత్తు సత్యము అనే విషయాన్ని ప్రమాణపూర్వకంగా స్థాపించిన తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం. అవినాశి, అవినాశి అంటే నాశము లేనిది. అవినాశితు తద్ విద్ధి, తత్ అంటే దానిని, విద్ధి, విద్ధి అంటే తెలియము, దానిని అవినాశి అని తెలియము. దేనిని? ఏన సర్వం ఇదం తతం. ఏన అంటే ఎవరి చేతనైతే, ఇదం సర్వం, సర్వం ఇదం అంటే ఈ మొత్తం ఈ ప్రపంచమంతా కూడా, తతం, తతం అంటే వ్యాపించబడినది. ఎవరి చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నదో
అతనిని అవినాశి అని తెలియము. ఆ అవినాశి అనే దానికి సరే వినాశం లేదు అంటే ఎవరైనా వినాశం చేయడానికి సాధ్యమా? అంటే వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అది అవినాశి కనుక అవ్యయస్య, వ్యయము అంటే నాశము, అవ్యయము అంటే నాశము లేనిది. అవ్యయస్య అస్య అంటే నాశము లేని ఇతని యొక్క వినాశం, వినాశాన్ని కశ్చిత్ కర్తుం న అర్హతి. కశ్చిత్ ఎవరు కూడా కర్తుం చేయడానికి న అర్హతి సాధ్యము లేదు. ఎవరి చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉన్నదో అతడు అవినాశి. కనుక అవ్యయుడైన అతనికి వినాశం అనేదే లేదు కనుక ఎవ్వరూ అతనిని నాశము చేయడానికి సాధ్యము లేదు అని శ్లోకం యొక్క అర్థం. ఏమిటిది? ఎవరు సర్వ దేశాన్ని వ్యాపించింది? ఎవరు? సాక్షాత్తుగా భగవంతుడు. కనుక ఏ విష్ణువైతే, విష్ణు అనే శబ్దానికే వ్యాప్తమైన వాడు, విషుల్ వ్యాప్తు అనే ధాతు. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి? వ్యాప్తమైన వాడు అని అర్థం. సో అటువంటి విష్ణు అంటే సమస్త దేశములలో వ్యాపించినటువంటి అతడు లేని చోటు లేదు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. కనుక సమస్త దేశములో, దేశం అంటే మీ ప్రదేశము, అది భూలోకం కావచ్చు, సమస్త బ్రహ్మాండం కావచ్చు, బ్రహ్మాండం ఆవల ఉండేటటువంటి ఆవరణాలు కావచ్చు, అనంతమైన అవ్యాకృతాకాశం కావచ్చు, సమస్త దేశములో విష్ణువు వ్యాపించి ఉన్నాడు. కనుక ఆ వ్యాపించినటువంటి అతడు ఎటువంటి వాడు అంటే అవినాశి. ఈయన సర్వమిదం తతం, ఎవరైతే సమస్తమును వ్యాపించి ఉన్నాడో అతడు అవినాశి. సరే అవినాశి ఏదైనా బలవంతమైన కారణము చేత, ఇంకేదైనా ప్రబలమైనటువంటి కారణాల వల్ల అతనికి నాశం అనేది ఉన్నదా అంటే అవ్యయస్య అస్య, అసలు నాశమే లేనటువంటి అతనికి ఎవ్వరూ నాశాన్ని కలిగించలేరు అని ఈ శ్లోకం యొక్క భావం. కనుక ఆ భగవంతుడు జీవుడు నిత్యుడు, భగవంతుడు నిత్యుడు. అతనికి ఎవరు వినాశాన్ని చేయడానికి సాధ్యం లేదు అనే విషయాన్ని చెబుతున్నారు. దాన్నే మధ్వాచార్యుల భాష్యంలో ఏమని వర్ణిస్తున్నారు చూడండి. కిం బహునా, కిం బహునా, కిం బహునా అంటే వెనకటి శ్లోకంలో ఆ భగవంతుడి గురించి చెప్పిన తర్వాత కిం బహునా అంటే ఇక ఎక్కువ చెప్పేదేమున్నది అని అన్నట్లుగా, కిం బహునా ఎక్కువ చెప్పేదేముంది, ఏమని? యద్దేశతో అనంతం, యద్దేశతో అనంతం, యద్దేశతో అనంతం తన్నిత్యమేవ, తన్నిత్యమేవ, తన్నిత్యమేవ వేదాద్యన్యదపి, వేదాద్ అన్యదపి, వేదాద్ అన్యదపి ఇత్యాహ ఇత్యాహ, ఇత్యాహ అవినాశీతి. అవినాశీతి, అవినాశీతి అంటే యద్దేశతో అనంతం, యత్ అంటే ఏదైతే, దేశత అనంతం దేశము అంటే దేశము నుండి అనంతమైనదో, అంటే సమస్త దేశములలో వ్యాపించి ఉన్నదో అని. ఇప్పుడు అనంత్యము అనేది మూడు రకాలైనటువంటి అనంత్యాన్ని శాస్త్రం చెబుతుంది. మూడు రకాలైన అనంతత్వం అంటే ఏమి? దేశ కాల గుణములు. అంటే దేశము చేత వ్యాప్తుడు, దేశము చేత అనంతుడు అంటే అర్థమేమి? సమస్త దేశములలో అనంతమైన దేశంలో వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. అలాగే కాలముతో అనంతుడు అంటే అర్థమేమి? సమస్త అనంత కాలములో ఉన్నవాడు అంటే ఏమి? అనాది నుండి అనంతమైన కాలములో ఉన్నవాడు అని అర్థం. అలాగే గుణత అనంత్యము, గుణత అనంతుడు అంటే అర్థమేమి? అనంతమైన గుణములు ఉన్నవాడు అని. ఈ విధంగా భగవంతుడు మూడు రీతులైన అనంత్యాన్ని కలిగి ఉన్నవాడు. దేశత అనంతుడు, కాలత అనంతుడు, గుణత అనంతుడు. అంటే సమస్త దేశములో వ్యాపించి ఉన్నవాడు, అన్ని కాలములో ఉన్నవాడు, అనంత గుణపూర్ణుడు. ఇది భగవంతుని గురించి మనము తెలుసుకోవలసిన విషయం. భగవంతుడు అనంతుడు అని అంటాం. భగవంతుని యొక్క గుణము ఒక అనంతము అనేది ఒక గుణము. అనంతము అంటే ఏమిటి అనంతము?
అంటే 3 రీతులైన అనంత్యము భగవంతునికి. దేశ కాల గుణముల ద్వారా అతడు అనంతుడు. అంటే సమస్త దేశములో వ్యాపించిన వాడు, అతడు లేని దేశము లేదు అని అర్థం. అలాగే సమస్త కాలములలో వ్యాపించి ఉన్నవాడు అంటే అతడు లేని కాలము లేదు. అలాగే అనంత గుణములతో అతడు పూర్ణుడైనవాడు. అనంత గుణములు స్వాతంత్ర్యము, ఆనందము, ప్రాగల్భ్యము, వీర్యము, శౌర్యము, ధైర్యము మొదలైన అనంతమైన గుణములతో అతడు పరిపూర్ణుడైన వాడు అని అర్థం. ఈ విధంగా ఒక రూల్ చెప్తున్నారు ఇక్కడ, ఒక నియమం ఏమని అంటే, యత్ దేశతో అనంతం, ఏదైతే దేశమంతా సమస్త దేశములో వ్యాపించి ఉంటుందో, దేశత అనంతమైన వస్తువు ఏదున్నదో తన్నిత్యమేవ, ఆ పదార్థము నిత్యముగా ఉంటుంది అని ఒక నియమం. ఇది ఒక జనరల్ రూల్ ఉన్నట్టుగా. ఏ పదార్థమైతే సమస్త దేశములలో వ్యాపించి ఉంటుందో ఆ పదార్థమునకు నాశము లేదు, అది నిత్యమైనది అనే ఒక నియమం. అలా నియమంలో ఉన్నది ఏది అంటే వేదాది అన్యదపి, వేదము మొదలైనటువంటివి కూడా అని అంటున్నారు. అంటే ఈ వర్ణములు మన మధ్య సిద్ధాంతం ఇది ఒక గొప్ప ప్రమేయం, తెలుసుకోదగిన ప్రమేయం. వర్ణములు సర్వవ్యాప్తములు అని శ్రీమదాచార్యుల సిద్ధాంతం. వర్ణములు అంటే అర్థం ఏమిటి? అక్షరాలు. ఈ అక్షరాలు ఉన్నాయి కదా, ఇవి అక్షరాలు 2 రకాలైనవి. ఒకటి వర్ణాత్మకమైనవి, మరొకటి ధ్వన్యాత్మకమైనవి. వర్ణము అనేది అది ద్రవ్యం కిందికి వస్తుంది. ధ్వని అనేది శబ్దం కిందికి వస్తుంది. ఆ ఆ అంటేనే మనకు ఒక ధ్వని ఏర్పడుతోంది, శబ్దం, సౌండ్ వస్తోంది. ఏదో ఒక సౌండ్ వచ్చింది, అది ఏం సౌండ్? అది ఆ అనే అక్షరము. సో ఆ అనేది వర్ణము, అక్కడ వచ్చినటువంటి సౌండ్ అది ధ్వని. రెండు ఉంటాయి అక్కడ. ఈ వర్ణములు సమస్త దేశములో వ్యాప్తములు అని సిద్ధాంతం, మధ్వ సిద్ధాంతం అన్నమాట. ఆ వర్ణాన్ని ఈ ధ్వని అభివ్యంగం చేస్తుంది, అంటే అది అభివ్యక్తి పరుస్తుంది. వర్ణములు అన్ని చోట్ల ఉంటాయి. మన నోటి నుంచి ఎక్కడెక్కడైతే గాలి ఆ ప్రెషర్ ద్వారా బయటకు వస్తుందో ఆ ఒక వర్ణము అది పలకబడుతుంది అన్నమాట. ఆ గాలి ఎక్కడ తగులుతోంది, ఆ ఈ ఉ, ఎక్కడెక్కడ గాలి ప్రెషర్ తగులుతోంది, క చ ట త ప, ఎక్కడెక్కడ ఆ సౌండ్, మన ఇంగ్లీష్లో చెప్తాం కదా లేబియల్స్, అట్లాంటి అక్షరాలు. ఆ విధంగా ఓష్ఠ్యములు, దంత్యములు, తాళవ్యములు, ఎక్కడెక్కడ నాలుక ఎక్కడ ఏ భాగానికి తగిలితే ఏ వర్ణం అభివ్యంగం అవుతుంది, గాలి ఎక్కడ ప్రెషర్ తాకితే ఏ అక్షరం అభివ్యంగం అవుతుంది. సో ఒక ధ్వని వల్ల ఆ అక్షరం అభివ్యంగం అవుతుంది. అక్షరములు సర్వవ్యాప్తములు, సమస్త దేశమునందు ఈ వర్ణములు వ్యాపించి ఉంటాయి. అవే కదా ఈ రేడియో సిగ్నల్స్ ఇవన్నీ అంతే కదా. అరే ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా సౌండ్ వేవ్స్ పంపిస్తారు, రిసీవర్స్ దాన్ని రిసీవ్ చేసుకుంటాయి. ఆ విధంగా వర్ణములు అనేటటువంటి సర్వవ్యాప్తములైనవి అనేది సిద్ధాంతం. సో ఏ పదార్థమైతే సమస్త దేశములో వ్యాపించి ఉంటుందో ఆ పదార్థము నిత్యమైనది కనుక వర్ణములు నిత్యములు. అనే వర్ణములు ఇవి నిత్యమైనటువంటి వర్ణములు. ఇది ఒక రూల్. ఇప్పుడు భగవంతుడు దేశత అనంత్యము కలవాడు అంటే అర్థం ఏమిటి? అతనికి కూడా నాశము లేదు, అతడు కూడా నిత్యుడు. అందుకే శ్లోకంలో ఏం చెప్పారు? అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అన్నారు. అంటే ఎవరైతే సమస్త దేశములో వ్యాపించి ఉన్నాడో అతడు అవినాశి అని శ్లోకంలో చెప్పబడింది. ఎందుకు అంటే దానికి జనరల్ రూల్ ఏమిటి? ఏదైతే సమస్త దేశములో వ్యాపించి ఉంటుందో దానికి నాశము లేదు అనేది జనరల్ రూల్. మరి భగవంతుడు కూడా సమస్త దేశములో వ్యాపించి ఉన్నాడు గనక అతనికి కూడా నాశము లేదు అనేది ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. దాని తర్వాత సరే ఎప్పుడైతే నాశం లేదోయా, ఏదో ఒక ప్రబల కారణం ఉందనుకో, అప్పుడు నాశం ఏర్పడుతుందా? ఏదో శాపం ఇచ్చారు ఎవరో, నాశం ఏర్పడుతుందా అని అంటే దానికి చెప్తూ ఉన్నారు, నాపి శాపాదిన నాపి శాపాదినా నాశ ఇత్యాహ నాశ ఇత్యాహ వినాశమితి. వినాశమితి అవ్యయంచ తత్. అవ్యయం చ తత్. నాపి శాపాదినా వినాశః.
శాపాదిన అంటే శాపము మొదలైన ప్రబల కారణం వల్ల కూడా నా నాపి వినాశము ఉండదు. సరే వినాశమైతే లేదు అని చెప్పారు. ఇంకా ఏదైనా ప్రబల కారణములు శాపాలు గీపాలొస్తాయి. ఇప్పుడు అసురులు ఎంతోమంది వరాన్ని పొందుంటారు. తర్వాత ఏదో ఋషి శాపం ఇచ్చాడు. అతనికి నాశనం అవుతుంది గదా! అలా శాపాది ప్రబల కారణం వల్ల ఏమైనా నాశం ఏర్పడవచ్చా? అనే సంశయం వస్తే దానికి ఆ శ్లోకంలో సెకండ్ లైన్ వినాశం అవ్యయస్య అస్య నకశ్చిత్ కర్తుమర్హతి అనే లైన్ ఆన్సర్ చెప్తోంది అంటున్నారు. అవ్యయంచ తత్ అంటున్నారు భాష్యకారులు. తత్ అవ్యయం అది అవ్యయమైనది. అంటే దానికి నాశమే లేనటువంటిది. అంటే ప్రబలమైన కారణముల వల్ల కూడా దానికి నాశమనేదే లేదు అనే విషయాన్ని భాష్యకారులు చెబుతూ ఉన్నారు. కదా? ఎందుకంటే 2 సార్లు వచ్చినప్పుడు పైన అవినాశి అనే పదం వచ్చింది. వినాశము లేనిది అని. మళ్ళీ అవ్యయము అనే పదం కూడా చెప్పారు. అవినాశి, అవ్యయము 2 సార్లు ఎందుకు చెప్తూ ఉన్నారు అనంటే, నాశం లేదు అని మొదటి లైన్‌లో చెప్పారు. ప్రబల కారణం వల్ల ఏదైనా నాశం ఉంటుందా అంటే, అటువంటి నాశము కూడా లేదు అని చెప్పడానికి అవ్యయ అనే పదం వాడారు. అవినాశి, అవ్యయ 2 సార్లు 2 పదాలు ఎందుకు వాడారు? అంటే నాశము లేదు అని చెప్పడం ఒక ఉద్దేశము. శాపాది ప్రబల కారణం వల్ల కూడా నాశం లేదు అని చెప్పడం రెండవ అవ్యయం అనే పదం యొక్క ఉద్దేశం. ఇది భాష్యంలో ఇంత చెప్పారు. ఇంత మాత్రం చెప్పారు. అదే తాత్పర్యంలో ఇదే శ్లోకానికి మరొక రీతిగా అర్థం చెబుతున్నారు చూడండి. యద్యపి నిత్యత్వం యద్యపి నిత్యత్వం యద్యపి నిత్యత్వం జీవస్యాపి అస్తి జీవస్యాపి అస్తి జీవస్యాపి అస్తి తథాపి సర్వప్రకారేణ తథాపి సర్వప్రకారేణ తథాపి సర్వప్రకారేణ అవినాశిత్వం 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 విష్ణోరేవేతి 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 తు శబ్దః. తు శబ్దః తు శబ్దః. చూడండి శ్లోకంలో అవినాశితు అని ఉంది. తు అనే అక్షరం ఉంది. అవినాశితు అంటే శ్లోకంలో చ, వై, తు, కి ఇటువంటి అక్షరాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా కావ్యంలో ఇటువంటి పదాలను ఎందుకు వాడతారు అక్షరాలను అంటే పాదపూరణం కొరకు. అంటే ఈ ఛందోభంగం కాకుండా ఉండడానికి చ, తు ఇప్పుడు ఒక శ్లోకంలో అనుష్ఠుప్ ఛందస్సు అంటే 32 అక్షరాలు ఉండాలి అని నియమం. అని వాడేటప్పుడు ఒక అక్షరం తక్కువ పడింది అనుకోండి అప్పుడు తు, చ, వై అనే అక్షరాలు వేసి దాన్ని పాదపూరణం చేస్తూ ఉంటారనమాట ఈ శ్లోకంలో. కానీ ఈ గీత ఎవరు సాక్షాత్తుగా భగవంతుడు రచించింది. అతనికి శబ్ద దారిద్ర్యం లేదు. పాపం అక్షరం తక్కువైంది అందుకే తు అనే అక్షరం పెట్టాడు ఇక్కడ అని లేదు. ఏదో ఒక తు అని శబ్దం వేసినా కూడా దానికి ఒక ముఖ్యమైన అర్థం ఉంటుంది. ప్రధానమైన అర్థం ఉంటుందన్నమాట. ఏ శబ్దము ఏ అక్షరము కూడా వ్యర్థమైనది ఉండదు. ఒక ఇక్కడ చూడండి తు శబ్ద తు అనే శబ్దము తు అనే అక్షరం ఎందుకు వాడారు ఇక్కడ? అవినాశితు తద్విద్ధి అంటే ఏమి? తు అంటే అయితే ఆ భగవంతుణ్ణైతే ఏమని తెలుసుకోవాలి? అవినాశి అని తెలుసుకోవాలి. భగవంతుణ్ణైతే అని చెప్పడానికి తు అనే శబ్దం వేశారు. ఎందుకలా భగవంతుణ్ణైతే అని ఎందుకు చెప్పాలి అలాగా? అంటే యద్యపి నిత్యత్వం జీవస్యాపి అస్తి. రవి శ్లోకంలో జీవుడు నిత్యుడు అని చెప్పారు. పరమాత్ముడు నిత్యుడు అని చెప్పాడు. సరే పరమాత్ముడు నిత్యుడు అంటే జీవుడు కూడా నిత్యుడే కదా! మరి పరమాత్మనికి, జీవునికి గొప్పదనంలో డిఫరెన్స్ ఏమొచ్చింది? జీవుడు నిత్యుడు. అతనికి చావు పుట్టుకలు లేవు. పరమాత్ముడు కూడా నిత్యుడు. మరి జీవునికి, పరమాత్మనికి ఈ విషయంలో గొప్ప తేడా లేదు గదా! అనే ఒక సంశయం కలుగుతుంది. దానికి చెబుతున్నారు. యద్యపి, యద్యపి అంటే ఒకవేళ నిత్యత్వం, ఈ నిత్యత్వం అనేది జీవస్యాపి అస్తి. జీవునికి కూడా ఉన్నది. అస్తి అంటే ఉన్నది. జీవస్యాపి జీవునికి కూడా ఉన్నది ఈ నిత్యత్వం లేదని కాదు. తథాపి అంటే అయినప్పటికీ ఈ జీవునికి, పరమాత్మనికి ఉండే నిత్యత్వంలో చాలా భేదం ఉంది అని చెప్తున్నారు.
ఏమని సర్వప్రకారేణ అవినాశిత్వం విష్ణోరేవ ఇది తు శబ్ద. అంటే జీవునికి నిత్యత్వం ఉన్నది, పరమాత్మనికి నిత్యత్వం ఉన్నది, అయినప్పటికీ సర్వప్రకారేణ అవినాశిత్వం. సర్వప్రకారేణ అంటే అన్ని రీతులుగా అవినాశిత్వము అనేది విష్ణోరేవ అంటే విష్ణువునకు మాత్రమే ఉన్నది అని తెలియజేయడానికి తు శబ్ద, తు అనే పదాన్ని ఇక్కడ వాడారు. అంటే జీవుడు నిత్యుడు, పరమాత్ముడు నిత్యుడు, కానీ పరమాత్ముడు అన్ని రీతులుగా నిత్యుడు, అన్ని రీతులుగా అతనికి నాశము లేదు. ఏమిటిది అన్ని రీతులుగా అంటే అర్థం ఏమిటి అని అంటే దానికి ముందు శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఈ అనిత్యత్వం అనేది 4 రీతులుగా ఉంటుంది. అంటే అనిత్యం కావాలి అంటే 4 రీతులైన అనిత్యత్వం ఉన్నది. ఈ 4 రీతులైన అనిత్యత్వము కూడా విష్ణువునకు లేదు అని చెప్పే ఉద్దేశం. ఏమిటా 4 రీతుల అనిత్యత్వము? వినాశిత్వము, వినాశము. వినాశం అనేది 4 రీతులు. అర్థమైందా? వినాశం అనేది 4 రీతులు. ఆ 4 రీతులైన వినాశము కూడా భగవంతునికి లేదు. ఏమిటా 4 రీతుల వినాశము అనేది ముందు శ్లోకంలో చెప్తున్నారు చూడండి. అనిత్యత్వం దేహహాని. ఇది సార్ భాష్యం ఇంకా పూర్తి అవ్వలేదు. భాష్యం అయిపోయింది కదా. ఇందులో ఇచ్చింది అంటే నా దాంట్లో ఉన్నది. ఇంకా ఉన్నదా? నాశః చతుర్విధ ప్రోక్త తదభావో హరే సదా తదన్యేషాం తు సర్వేషాం నాశా కేచిద్ భవంతి హి ఇది ఇది భాష్యంలో మహావరాహే భాష్యంలో ఇచ్చారా అది? ఇది మహావరాహే దేశత ఆ, కాలతైవ గుణతత్స త్రిధా గతి సా అది సమస్తా హరిదేవ నహన్యై పూర్ణ సద్గుణ ఇది పరమశ్రుతి. ఇది తాత్పర్యంలో ఉన్నది. ఇది భాష్యంలో ఇచ్చారు మాకు. సరే చూద్దాం, అలాగే చూద్దాము. ఈ అనిత్యత్వం దేహాని అనేది ఉంది కదా తాత్పర్యంలో. ఈ సెంటెన్స్ అయిన తర్వాత ఇది తు శబ్ద అయిన తర్వాత దేహాని ఏముంది? తు శబ్ద అనిత్యత్వం దేహాని దుఃఖ ప్రాప్తి పూర్ణత. చెప్తున్నాను. అనిత్యత్వం దేహహాని, అనిత్యత్వం దేహహాని, అనిత్యత్వం దేహహాని, దుఃఖ ప్రాప్తిరపూర్ణత, దుఃఖ ప్రాప్తి అపూర్ణత, దుఃఖ ప్రాప్తి అపూర్ణత, నాశశ్చతుర్విధః ప్రోక్తః, నాశశ్చతుర్విధః ప్రోక్తః, నాశశ్చతుర్విధః ప్రోక్తః, తద్భావో హరేః సదా, తదభావో హరే సదా, తదభావో హరే సదా. ఇంతవరకు ఉన్నదా తాత్పర్యంలో? అంతేనా? ఇది ఇంకా ఇచ్చాడండి తాత్పర్యం. ఇంకా తాత్పర్యంలో తదన్యేషాం తు సర్వేషాం దీంట్లోనే ఉందా? ఉంది ఇందులోనే ఉందండి. తదన్యేషాం తు సర్వేషాం, తదన్యేషాం తు సర్వేషాం, తదన్యేషాం తు సర్వేషాం నాశాః కేచిత్ భవంతి, నాశా కేచిద్ భవంతి, నాశా కేచిద్ భవంతి మహావరాహే. ఇది మహావరాహే, ఇది మహావరాహే. ఇప్పుడు వినాశము అనేది 4 ప్రకారాలు, 4 టైప్స్ ఆఫ్ వినాశాలు. ఏమిటా 4 టైప్స్ అంటే, నెంబర్ 1 అనిత్యత్వం ఒకటి, రెండవది దేహహాని, మూడవది దుఃఖ ప్రాప్తి, నాలుగవది అపూర్ణత. సో ఒక వస్తువునకు వినాశం ఉన్నది అని అంటే ఈ 4 రీతులైన వినాశములలో ఏదో ఒకటి ఉన్నది అని అర్థం. ఒక వస్తువునకు నాశం ఉంది అంటే అర్థము ఈ 4 రీతులలో ఏదో ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే నెంబర్ 1 అనిత్యత్వం. ఇది ఒక వినాశం. అంటే ఒక వస్తువు అనిత్యమైందనుకోండి, నిత్యముగా ఉండేది కాదు. ఏదో మైక్ ఉంది, టేబుల్ ఉంది, కుర్చీ ఉంది, పుస్తకం ఉంది,
ఇవన్నీ కొన్నాళ్లకు నాశమైపోతాయి. అంటే ఇది నిత్యములు కావు. సో అనిత్యత్వము అనేది ఒక వినాశం. రెండవది దేహ హాని. జీవులకైతే దేహం నాశమైపోతుంది. సో దేహ నాశము ఉంటే కూడా అది నాశము కిందగానే లెక్క. సో వినాశము రెండవ రీతి అయిన వినాశం ఏమిటి? దేహ హాని. జీవులకు దేహ హాని ఉంది కదా, సో జీవులకు కూడా నాశం ఉన్నట్లే. ఇక మూడవది దుఃఖ ప్రాప్తి. దుఃఖం కలిగిందనుకోండి, దుఃఖము కలిగితే కూడా వినాశమైనట్లే. దుఃఖం కలిగితే కూడా వినాశం ఉన్నట్లే. కనుక ఇది మూడవ రీతి అయిన వినాశం. ఇక నాలుగవది అపూర్ణత, అంటే పూర్ణత్వము లేకుండుట, పరిపూర్ణమైనటువంటి గుణములు లేకపోవడం, ఏదో ఒక విషయంలో పరిపూర్ణత్వం లేకపోవడం, ఇది కూడా ఒక నాశం కిందకే లెక్క. సో నాశము అనేది 4 రీతులు. ఒకటి అనిత్యత్వము, 2 దేహహాని, మూడవది దుఃఖము కలగడము, 4వది అపూర్ణత్వం. ఇలా 4 రీతులైన వినాశం. ఇప్పుడు చూడండి, జీవుడు నిత్యుడు అనేమో చెప్పారు, నిజమే. కానీ జీవునికి దేహహాని ఉన్నది కదా, దుఃఖ ప్రాప్తి ఉన్నది కదా, అపూర్ణత్వం ఉన్నది కదా. సో ఈ 4 రీతులైన వినాశాలలో 3 రీతులైన వినాశాన్ని జీవుడు పొందుతాడు. అంటే అతనికి దేహహాని ఉంది, దుఃఖ ప్రాప్తి ఉంది, అపూర్ణత్వం ఉంది. ఒకటి అనిత్యత్వం లేదంటే, నిత్యత్వం ఉంది. ఓకే, అంటే 4 రీతులైన వినాశాలలో ఒక రీతి అయిన వినాశం మాత్రమే లేదు జీవునికి. 3 రీతులైన వినాశాలు ఉన్నాయి. కానీ భగవంతునికి ఏ రీతి అయిన వినాశము లేదు. ఈ 4 రీతులైన వినాశాలలో ఏ నాశము లేదు. అంటే అనిత్యత్వం లేదు, నిత్యుడే. రెండో దేహహాని, భగవంతునికి దేహహాని అనేదే లేదు. భగవంతునికి ఈ పంచభౌతిక శరీరం అనేదే ఉండదు. అదో రాముడుగా కృష్ణుడిగా అవతరించాడు. కానీ ఆ నిత్యమైన ఆనందపూర్ణమైన మూల రూపములో ఉండే శరీరాన్నే తీసుకుని వస్తాడు. అంతే తప్పనిస్తే మానవుల్లాగా పంచభౌతికమైన శరీరాన్ని పొందడు భగవంతుడు. కనుక భగవంతునికి మనవలే, జీవుల వలె పంచభౌతిక శరీరం ఉండదు. కనుక దేహహాని అయ్యే ప్రసక్తే లేదు. రాముడు దేహం విడిచి వెళ్ళాడు, కృష్ణుడు దేహం విడిచి వెళ్ళాడు అని చెప్పకూడదు. అలా చెప్పడానికి లేదు. ఎందుకు? అతని సచ్చిదానందమైన విగ్రహం, గుణపూర్ణమైన దేహం, పంచభౌతిక శరీరము లేనే లేదు భగవంతునికి. కనుక దేహహాని అనేటటువంటి వినాశము కూడా భగవంతునికి లేదు. ఇక మూడవది దుఃఖ ప్రాప్తి. దుఃఖం అనేది లేనే లేదు భగవంతునికి, కనుక ఈ వినాశము కూడా లేదు. ఇక అపూర్ణత్వం కూడా లేదు. ఎందుకు? భగవంతుడు పరిపూర్ణుడు, గుణపూర్ణుడు, దేశత కాలత గుణత పూర్ణుడతడు, అనంతుడు. కనుక అపూర్ణత్వం అనేది కూడా భగవంతునికి లేదు. సో 4 రకాలైన వినాశాలు భగవంతునికి లేవు. ఇంకా ఇంతకుముందు సంశయం ఏమని వచ్చింది? భగవంతుడు నిత్యుడు, జీవుడు నిత్యుడు, ఇద్దరికి భేదం ఏమన్నది అనే ఒక సంశయం కలిగితే, అందుకు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అని అంటే, భగవంతునికి ఉండేటటువంటి ఆ నిత్యత్వం అనేది అన్ని రకాలైనటువంటి నిత్యత్వం, అంటే ఎటువంటి నాశము లేదు. 4 రకాలైన వినాశాలలో ఏ నాశము లేనివాడు భగవంతుడు. జీవునికి 3 రకాలైన నాశాలు ఉన్నవి, ఒక రకమైన వినాశం మాత్రమే లేదు అని చెప్తున్నారు. నైత్యత్వం, దేహహాని, దుఃఖ ప్రాప్తి, అపూర్ణత, నాశ చతుర్విధ ప్రోక్త. నాశము అనేది చతుర్విధ ప్రోక్త, 4 విధాలు అని చెప్పబడినది. ప్రోక్త అంటే చెప్పబడినది. తదభావో హరేహే సదా. హరేహే అంటే శ్రీహరికి, సదా ఎల్లప్పుడూ, తదభావ అంటే ఈ 4 లేవు, తదభావ అంటే లేదు అని అర్థం. ఈ 4 రకాలైన నాశాలు కూడా భగవంతునికి ఎప్పుడూ లేవు. తదన్యేషాం సర్వేషాం. తదన్యేషాం అంటే భగవంతుని కంటే వేరే వాళ్ళు, వేరే వారందరికీ, సర్వేషాం అంటే అందరికీ, నాశాః కేచిత్ భవంతి. కేచిత్ నాశాః అంటే కొన్ని రకాలైన నాశములు, భవంతి అంటే కలుగుతాయి. కేవలం భగవంతునికి మాత్రమే ఈ 4 రకాలైన నాశాలు లేవు. ఇక ప్రతి ఒక్కరికి, భగవంతుడు తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన నాశము ఉండే ఉంటుంది.
ఇంతకుముందు చెప్పినట్లుగా జీవులకు ఈ 3 రకాలైన నాశములు ఉన్నాయి. అందరు జీవులకు ఉన్నాయి. సాక్షాత్ బ్రహ్మదేవునికి కూడా ఆ శరీరం నాశమైపోతుంది మోక్షానికి వెళ్ళేటప్పుడు. కనుక బ్రహ్మదేవుని నుండి మొదలు చేసుకొని సమస్త జీవరాశులకు దేహహాని అనేటటువంటి నాశం ఉండనే ఉన్నది. సరే ఇక మిగిలింది ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఎటువంటి నాశం లేదు కదండి. ఆమెకు అనిత్యత్వం లేదు. ఆమెకు కూడా దేహహాని లేదు. భగవంతుని వలె ఆమె విగ్రహం, ఆమె శరీరం కూడా ఈ పాంచభౌతిక నిర్మిత శరీరం కాదు. అంటే రుక్మిణీదేవి గాని, సీతాదేవి గాని, సత్యభామాదేవి గాని అవతరిస్తుంది కదా లక్ష్మీదేవి. అప్పుడు కూడా ఆమెకు పాంచభౌతిక శరీరం లేదు. భగవంతుని వలె సచ్చిదానంద రూపమే. కనుక ఆమెకు దేహహాని అనే నాశం లేదు. ఆమెకు కూడా దుఃఖ ప్రాప్తి లేనే లేదు. కాకపోతే అపూర్ణత్వం ఇదొక్కటి ఉంది. అంటే భగవంతునితో కంపేర్ చేసుకుంటే లక్ష్మీదేవి అపూర్ణురాలే. భగవంతుని వంటి పూర్ణత్వము లక్ష్మీదేవికి కూడా లేదు. కనుక ఆ విషయంలో మాత్రము అపూర్ణత్వం ఉన్నది లక్ష్మీదేవికి. అంటే 4 రకాలైన నాశాలలో ఒక రకమైన నాశం మాత్రమే లక్ష్మీదేవికి ఉన్నది. కనుక భగవంతుడు తప్ప ఇతరులందరికీ ఏదో ఒక నాశం ఉంటుంది. భగవంతునికి మాత్రము 4 రకాలైన నాశాలు కూడా లేవు అనే విషయాన్ని మహావరాహ పురాణము చెబుతోంది అని శ్రీమదాచార్యులు కొటేషన్ ఇస్తారనమాట. దాని తర్వాత పరమశ్రుతి అనే ఒక కొటేషన్ కూడా ఇస్తున్నారు చూడండి తర్వాత. దేశతః కాలతశ్చైవ దేశతః కాలతచ్చైవ దేశతః కాలతచ్చైవ గుణతశ్చ త్రిధా తతిః గుణతచ్చ త్రిధా గతిః గుణతచ్చ త్రిధా గతిః సా సమస్తా హరేరేవ సా సమస్తా హరేరేవ సా సమస్తా హరేరేవ నహ్యన్యే పూర్ణసద్గుణాః న హన్యే పూర్ణసద్గుణాః న హన్యే పూర్ణసద్గుణా ఇది పరమశ్రుతిః. ఇది పరమశ్రుతిః ఇది పరమశ్రుతిః. పరమశ్రుతి కూడా ఏం చెప్తోంది అంటే దేశతః కాలతశ్చైవ గుణతశ్చ త్రిధా తతిః. తతి అంటే వ్యాప్తి అని అర్థం. తతి అంటే వ్యాప్తి. త్రిధా తతిః 3 రకాలైన వ్యాప్తి. భగవంతునికి 3 రకాలైన వ్యాప్తి ఉన్నది. ఏమిటది? దేశతః, కాలతః, గుణతః. దేశతః వ్యాప్తి అంటే సమస్త దేశములో ఉన్నాడు. కాలతః వ్యాప్తి అంటే సమస్త కాలములలో ఉన్నాడు. గుణతః వ్యాప్తి అంటే సమస్త గుణపూర్ణుడు. సా సమస్త హరేరేవా. సమస్త అంటే ఈ అన్ని రీతులైన వ్యాప్తి అనేది హరేరేవ కేవలము శ్రీహరికి మాత్రమే ఉన్నది. ఇది ఈ దేశతః వ్యాప్తి, కాలతః వ్యాప్తి, గుణతః వ్యాప్తి ఇది కేవలము శ్రీహరికి మాత్రమే, ఇంకెవ్వరికి లేదు. నహి అన్యే పూర్ణ సద్గుణాః. అన్యే అంటే ఇతరులు, భగవంతుడు తప్ప ఇతరులు న పూర్ణ సద్గుణాః పూర్ణ సద్గుణములు కలవారు ఎవ్వరూ లేరు అని అర్థం. అంటే లక్ష్మీదేవి దేశతః కాలతః వ్యాప్తి ఆమెకు కూడా ఉంది. భగవంతుడు ఏ దేశంలో ఏ ప్రదేశంలో ఉంటాడో, ఎంత దేశతః వ్యాప్తి కలిగి ఉన్నాడో భగవంతుడు, లక్ష్మీదేవి కూడా అంత వ్యాప్తి కలిగి ఉంది. కాలము ద్వారా కూడా అంతే వ్యాప్తురాలు. కానీ గుణతః అన్ని గుణములు లేవు. భగవంతుడికి ఎన్ని అనంత గుణములున్నాయో అన్ని అనంత గుణములు లక్ష్మీదేవికి కూడా లేదు. కనుక 3 రీతులైన వ్యాప్తి దేశతః, కాలతః, గుణతః ఇది కేవలం శ్రీహరికి మాత్రమే. ఇతరులెవ్వరూ కూడా పూర్ణ సద్గుణులు కారు అనే విషయాన్ని కూడా ఈ పరమశ్రుతి చెబుతోంది. సో కనుక ఆ గీతా శ్లోకంలో అవ్యయ, అవినాశి అని రెండు పదాలు ఎందుకు వాడారయ్యా అంటే ఇది కారణం. ఏమిటి? సందేహం కలుగుతుంది. జీవుడు నిత్యుడుగా ఉన్నాడు, పరమాత్ముడు కూడా నిత్యుడే. మరి ఇద్దరూ నిత్యులైనప్పుడు ఇద్దరికీ భేదం ఏమిటి? డిఫరెన్స్ ఏమిటి? ఆ తారతమ్యం ఏమిటి? అనే సంశయం కలుగుతుంది గనుక, అయ్యా జీవుడు నిత్యుడైనప్పటికీ 3 రకాలైన నాశనాన్ని కలిగి ఉన్నాడు. కానీ భగవంతునికి ఎటువంటి నాశము కూడా లేదు. కనుక జీవునికి పరమాత్మనికి అత్యంత భేదం ఉన్నది, అనంతమైన తారతమ్యం ఉన్నది అని చెప్పడానికి
శ్రీమదాచార్యులు భాష్య తాత్పర్యాలలో ఈ కొటేషన్స్ ఇచ్చి సమర్థిస్తూ అన్నారు. అర్థమైంది కదా? ఇంకా ఏమైనా సంశయం ఉంటే అడగవచ్చు. నమస్కారం ఆచార్య. అంటే అంటే లక్ష్మీదేవికి కూడా నాశనం లేదని తీసుకోవడానికి లేదా ఆచార్య? అంటే గుణత పరిపూర్ణత లేదు కాబట్టి. ఏమన్నారు? అంటే లక్ష్మీదేవి దేశత కాలత శ్రీహరి వలె ఉన్నది, ఉన్న గుణత పరిపూర్ణత లేదు కాబట్టి నాశనం ఉందన్నట్టుగా తీసుకోవాలి ఆచార్య లక్ష్మీదేవికి. చేసుకోవాలి. పైన చెప్పుకున్నా 4 రకాల నాశాలలో అపూర్ణత్వం కూడా ఒక నాశం అని చెప్పారు కదా. అవునవును. అపూర్ణత్వము లక్ష్మీదేవికి లేదు గనక, అపూర్ణత్వం లేదు గనక ఆమెకు కూడా ఒక రకమైన నాశం ఉన్నట్లే. 4 రకాల నాశాలలో ఒక రకమైన నాశం ఉన్నట్లే. సరే సరే. ఏకాదశి వద్దు, మళ్ళీ శనివారం ఉంటుందండి. కూర్చున్నామంటే కూర్చున్నాము. శుక్రవారం ద్వాదశి. ఒక్కసారి ఫోన్ చేసి చూడండి. అలాగే సరే.